అసలే మంచిదని కాదు. జై తెలంగాణ అన్నప్పుడు ఇట్లా పిడికిలెత్తి చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఒకసారి పిడికిలెత్తుతారా కాకునూరు వాళ్ళందరూ? ఉద్యమాలు చేసిరా మీరు కాకునూరు వాళ్ళు? మరి పిడికిలెత్తుతారా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. కాకునూరు గ్రామం ఎస్సీలకు ఉన్న స్కూళ్లను పెంచి 250 చేసినాం, ఎస్టీలకు ఉన్న స్కూల్ పెంచి 250 చేసినాం. అదే స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ పెట్టినాం, డిగ్రీ పెట్టినాం. ఎందుకంటే ఎక్కడికన్నా పోతే ఆడపిల్లలు రూమ్ కిరాయికి తీసుకొని ఉండాలంటే ఇబ్బంది అవుతుందని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజ్ పెట్టినాం, ప్రతి కొత్త జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టినాం. అవి చక్కగా నడిపిన చాలు, పెద్ద వీళ్ళు కొత్త ఉద్దారకం చేసేది ఏం లేదు. కానీ ఇలా మీరు చూస్తే ఎక్కడున్నా కూడా స్కూళ్ళల్లో పోతే పిల్లలు చనిపోతున్న పరిస్థితి కనబడుతున్నది. దారుణంగా ఉన్నది. పంపియాల పిల్లల్ని అంటే భయపడే పరిస్థితి ఉన్నది. అంతకుముందు ఇట్లా లేకుండా, ఇంత అన్యాయం లేకుండే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మన తెలంగాణకున్న గొప్పతనం ఏంటంటే మన కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ఈ అక్క కేసీఆర్ గారు లేరు ఇప్పుడు అధికారంలో అన్న విషయం చెప్పుకుంటూ పాట పాడింది. మన పాటలనే ప్రశ్నిస్తాం. అనుగుణంగా కొట్లాడే తత్వం మనకున్నది. దయచేసి కొట్లాడాలి. అడగని అమ్మ కూడా పెట్టది. ఈ రేవంత్ రెడ్డి అయితే అసలే పెట్టాడు. కాబట్టి బరాబర్ అడగాలి. పెద్దోళ్ళ దగ్గరికి పోయే దమ్ము లేదు, ధైర్యం లేదు. పోతావా మరి పెద్దోళ్ళ దగ్గరికి అని అంటే బస్తీ మీద సవాల్ అంటాడు, తెల్లారులేస్తే పరారు అంటాడు. సీఎం గారు మాటలు ఎక్కువ గానీ పని తక్కువ ఉన్నది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కరువు నుంచి బయటపడ్డ జిల్లా మనది, బాధల నుంచి బయటపడ్డ జిల్లా. ఒకప్పుడు వలసలు బొంబాయికి బస్సులో పోయినటువంటి పరిస్థితి ఉండే. అవి తప్పించుకొని తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో కొంచెం గడ్డకు కొంచెం మంచిగా చేసుకున్నాం. ఇవి చేసుకుంటూనే ఉన్నాం. అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది. మిమ్మల్ని కోరేది ఒకటే, ధైర్యం కోల్పోకుండా గట్టిగా ఉండాలి. ఇప్పుడు లోకల్ బాడీల ఎన్నికలు వస్తున్నాయి. వచ్చినప్పుడు మీకున్నటువంటి బాధను దుఃఖాన్ని ఖచ్చితంగా చూపెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తేనే వాళ్ళు తవ్వకొస్తారు. ఇంకా 3 ఏళ్లు పరిపాలన సకా చేస్తారు. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని లోకల్ బాడీస్ లా రైతు బంధు వేసినాం మేము, లోకల్ బాడీస్ లో ఓటేయమంటారు. కానీ ఒకటేసారి వేసిరు. ఎగ్గొట్టిన కిస్తీలు ఎన్ని ఉన్నాయి అని అడుగుర్రి. 2 కిస్తీలు ఎగ్గొట్టి ఒకసారి వేసి వచ్చి ఓటేయమని అడుగుతాడు సీఎం గారు. అన్ని గివే కథలు. రుణమాఫీ సరిగా వేయలేదు, రైతు చేద్దాం. స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నేను కోరుతున్నా, ప్రజలు ఇచ్చే అప్లికేషన్ 1కి 10 సార్లు తీసుకుపోని. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం కాదు. ప్రశ్నించి వాళ్ళను ఓటనీయకుండా వేస్తేనే పనిచేస్తారు. 1కి 10 సార్లు ఎంటబడి మన కాకునూరు గ్రామస్తుల సమస్యలను తీర్చాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతున్నా. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామంలో స్వాగతం చెప్పినటువంటి మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. కార్యక్రమాన్ని మంచిగా చేసినటువంటి రమేష్ అన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై